గెలుపు ఎవరిది? డేడే జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కట. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. డిపాజిట్ పై ఖండించిన బీజేపీ జోరుగా కొనసాగినటువంటి బెట్టింగ్లు అంటూ చూస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా తేరుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉంచాలా లేకపోతే క్లోజ్ చేయాలా అనేది బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఎక్కడ కూడా త్రిముఖ ఫైట్ ఉండదండి. 1-1 ఫైటే ఉంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తొక్కడంత ఈజీ కాదు. సో బీజేపీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని కనుక స్మాష్ చేయగలిగితే బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ అవుతుంది తెలంగాణలో. సో అప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అవుతుంది. సో అప్పుడు అయినప్పుడే ఉంటుంది. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఏమో బీఆర్ఎస్ పార్టీ కోట్లు ఉన్నారు, ఇంకొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోట్లుగా ఉన్నారు. సో ఇక పార్టీని ఎక్కడ కూడా ఎదగనిచ్చే పరిస్థితి కనబడతలేదు. మీరు చూడండి, 20 సంవత్సరాలుగా పార్టీ ఎట్లుందో అట్లే ఉన్నది. సో గత కొంతకాలం నుంచి ఇంప్రూవ్ అవుతూ ఉంది, కానీ మళ్ళీ చితికిలబడి పూర్వం ఎట్లయితే ఉందో మళ్ళీ అట్లే తయారైంది. వాస్తవంగా బీజేపీకి తెలంగాణలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళు చేసేట పనికి మాలినటువంటి పనులకి ఏమని అంటేనేమో ఆ మార్వాడీలకు సపోర్ట్గా ఉంటారు, తెలంగాణ సపోర్ట్గా ఉండంటారు నాయన అంటే మార్వాడీలకు సపోర్ట్గా ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది? తెలంగాణ ప్రజలు వీళ్ళని మర్చిపోయారు. ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి, హిందుత్వవాదం ఎంత బలంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ వాదం కూడా అంతే బలంగా ఉంటుంది. మీరు రీసెంట్గా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలు చేశారు కదా. సో 100 సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క హిందుత్వవాదాన్ని కావచ్చు, ధర్మాన్ని కావచ్చు, వీటన్నిటి కూడా ఒక రకంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున పునాది వేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. సో ఇదే వాదం మీరు రాసిపెట్టుకోండి, 70-75 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్యాయం పట్ల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 70-75 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వాదం బలపడతా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మీరు అనుకుంటున్నారేమో హిందుత్వవాదంతో బీజేపీ తెలంగాణ అధికారులకు వస్తుందని అనుకుంటున్నారేమో, కానీ పొరపాటు. ఎందుకంటే హిందుత్వవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని ప్యారలల్గా నడిపినప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది. ఎప్పుడైతే తెలంగాణ వాదాన్ని విస్మరిస్తారో 100% ఈరోజు తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవు. ఎందుకు మీరు రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి అందశ్రీ దగ్గరికి పోయి కానీ గడ్డ దగ్గర పోయి కానీ గంతగనం ఆయన ఏదో వాళ్ళ అన్న నా సొంత తమ్ముడు చనిపోయిన విధంగా ఎందుకు చేయాలి ఆ పని? ఎందుకంటే అలా చేయకపోతే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణను విస్మరించిండో తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టేసారు. ఇప్పుడు ఒకవేళ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నది రావాలి అనుకుంటే 100% మీరు తెలంగాణ అనేటువంటి ఒక నినాదాన్ని ఓన్ చేసుకోవాలి. హిందుత్వవాదాన్ని ఏ విధంగానైతే ఓన్ చేసుకుంటున్నారో తెలంగాణ వాదాన్ని కూడా అదే విధంగా ఓన్ చేసుకున్నప్పుడే మీరు అధికారంలో రాగలుగుతారు. హిందుత్వవాదం ఎంత బలంగా ఉంటుందో దానికంటే బలంగా తెలంగాణ వాదం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హిందుత్వవాదాన్ని పట్టుకొని తెలంగాణ వాదాన్ని విస్మరిస్తారో 100% తెలంగాణ ప్రజలు మీ వైపు ఉండరు. మీరు తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోమట్లు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, పద్మశాలులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, వివిధ రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళ పొట్టం కొడుతున్నారు ఈ మార్వాడి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే మీరు మార్వాడి వైపు నిలబడ్డారు. ఇక మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది? మీకు కనీసం జూబ్లీస్లో డిపాజిట్ కూడా రాకపోయే. ఇప్పటికైనా మార్చుకోండి. తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ఒడిసి పట్టుకుంటేనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి.